అలాగే కాళ్ళకి చక్రాలు కట్టుకుని నేతలందరూ కూడా ప్రజల మధ్య తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎక్కడా లేని ప్రజల మధ్య ఉండేటువంటి నేతలు ఈ 4 రోజుల్లో కనబడుతూ ఉంటారు. అలాగే ఎప్పుడూ చూడనటువంటి డబ్బు, ఎక్కడా చూడనటువంటి మద్యం సరఫరా ఈ కొన్ని నాళ్లలో, అంటే ఇంకొక 10 రోజుల తర్వాత నుంచి, లేదంటే ఈపాటికి కొన్ని ప్రాంతాల్లో స్టార్ట్ అయిపోయి ఉంటే ఇంకా సభలు సమావేశాలు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ ప్రవాహం అయితే ఏరులై పారుతుంది. సో అంత బాగా ఈ మద్యం కానీ లేదంటే డబ్బు ప్రవాహం కానీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత జరుగుతూ ఉంటూనే ఉంటుంది. మొన్నటిదాకా తెలంగాణలో బైపోల్ ఎలక్షన్ మా నియోజకవర్గానికి రావాలంటే మా నియోజకవర్గానికి రావాలని కొంతమంది సిట్టింగ్లకే నియోజకవర్గ కార్యకర్తలు వెళ్ళి మీరు రాజీనామా చేస్తే మాకు మళ్ళీ బైపోల్ వస్తే డబ్బులు వస్తాయి, మద్యం మళ్ళీ ఏరులై పారుతుంది అని చెప్పి రిక్వెస్ట్లు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇవన్నీ గతం అయితే ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితే వచ్చేసింది. అయితే ఈసారి ఇటు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు, అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ కమ్ లోక్సభ ఎన్నికలు 2 కూడా జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ఎప్పటిలాగానే ఈసీ స్టేట్మెంట్స్కి పరిమితం అవుతుందా, నిజంగానే కట్టడి చేయగలుగుతుందా, చేయగలిగే అవకాశం ఉందా లేదా, అసలు ఈసీ ఈ డబ్బు మద్యం అరికట్టడానికి, అంటే విచ్చలవిడిగా ప్రవాహం అయ్యేటువంటి వీటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలకు ఉపక్రమించబోతోంది, ఉన్న స్ట్రాటజీ ఏంటి, అవి ఎంతవరకు సాధ్యమవుతుంది అమలవడానికి అనే దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు అందరూ కూడా అనలిస్టులని తీసుకొచ్చాను, ఎందుకంటే బయాస్డ్గా కాకుండా స్ట్రైట్గా దీని గురించి క్లియర్గా విశ్లేషించాలి, ప్రజలకి తెలియజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బండారు రామ్మోహన్ గారు అనలిస్ట్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. అలాగే కృష్ణాంజనేయులు గారు అనలిస్ట్ మనకి అందుబాటులోకి వచ్చారు. కిషోర్ తూపాటి గారు మనకి అనలిస్ట్ అందుబాటులోకి వచ్చారు. పాపారావు గారు మనకి అందుబాటులోకి వచ్చారు అనలిస్ట్. వెల్కమ్ సార్. రైట్, అందరికీ నమస్కారం. అయితే ముందుగా పాపారావు గారు మీ దగ్గరికి వస్తాను. జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తున్నాం. ఏ ఎన్నికలకి ఆ ఎన్నికలు ఎప్పుడు కూడా కొత్తే. మద్యం ప్రవాహం, డబ్బు ప్రవాహం మాత్రం ప్రవహించడం మాత్రం మానదు. ఎటువంటి దారులు మాత్రం ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఇవన్నీ పంచడము ఇవన్నీ సాధ్యమే, అన్నీ జరిగేటువంటి పనులే. కానీ ఇప్పుడు బాబు గారు ఒక మాట తీసుకొచ్చారు. చంద్రబాబు గారు, మాజీ ముఖ్యమంత్రి, డిజిటల్ కరెన్సీని అమల్లోకి తీసుకురావాలి, ఇది డిజిటల్ కరెన్సీని తీసుకొస్తేనే వైసీపీ ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. అసలు ఈ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి, ఇది అమలు చేయడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నకి సమాధానం. మొదటగా ఏంటంటే వైసీపీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పంచుతారనేది ఇక్కడ బేస్ లైన్. అనౌన్స్ ఏంటంటే వైసీపీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము చాలా పేద పార్టీ కాబట్టి వాళ్ళు పనిచేసి గెలుస్తారనేది బేస్ లైన్. అయితే ఆ బేస్ లైన్ ఎందుకు తప్పంటే మొన్న దొరికినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ లిస్టుల్లో ఏదైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్టులో పార్టీల పరంగా చూస్తే 7వ స్థానంలో వైసీపీకి ఫండ్స్ వచ్చినాయి, 8వ స్థానంలో పెద్ద తేడా ఇవ్వలేదు. ఎక్కువే ఉంటాయి కాబట్టి 7-8 స్థానాలు ఎవరే తక్కువ కాదు వీళ్ళలో. కష్టపు తేడాలు ఉన్నాయి కానీ అధికార పార్టీగా ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది కాబట్టి అసలు ఏమి డబ్బులు లేవు అనేది ఉత్త కబుర్లు. ఏంటంటే వీళ్ళు డబ్బులు పంచకుండా మరి అది కేజ్రీవాల్ ఉన్నారు కదా, కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అయితే డబ్బులు పంచుతారనేది ఒక చారిత్రకంగా మనం ఇప్పుడు దాకా చూసింది. వాళ్ళు ముందు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ డబ్బులు పంచరు. అలా మేము ఉంటాం నీతిగా, రెండో వాళ్ళు పంచుతారేమో పట్టుకోండి అంటే అర్థం ఉంది. కానీ వాళ్ళు ఎక్కువ పంచుతారు కాబట్టి మేము అంత పంచలేం కాబట్టి వాళ్ళు మాకు ఇబ్బంది. దీనిలో రెండోది కూడా ఉంది ఏంటంటే ఆల్రెడీ సాకులు ఎత్తుకుతున్నారు చంద్రబాబు గారు. జనరల్ గా ఏంటంటే పోలింగ్ అయిపోయిన తర్వాత లేకపోతే ఇంకోటి సాకులు ఎత్తుకుతారు ఓడిపోబోయే వాళ్ళు. ఆల్రెడీ చంద్రబాబు గారు ఇప్పుడే మొదలు పెట్టారు సాకులు ఎత్తుకు. అక్కడ ఏంటంటే డిజిటల్ కరెన్సీ వస్తే ఏదో ఆగుద్ది అనేది. డిజిటల్ కరెన్సీ లేదా, డిజిటల్ ఎకానమీ లేదా. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ ఉంది కదా, యూపీఐలు ఉన్నాయి, ఆన్లైన్ మొత్తం డిజిటలైజ్ అయింది. భారతదేశం ప్రపంచంలో అత్యంతగా ఎక్కువగా డిజిటలైజ్ అయిన కొద్ది దేశాల్లో భారతదేశం ఉంది ఎకానమీలో. అంటే ఎన్నికల ఖర్చుని, పార్టీలన్నిటికీ ఎన్నికల ఖర్చుని డిజిటల్ కరెన్సీ రూపంలోనే అమలు చేయాలి అనేటువంటి నిబంధన తీసుకురావాలి. ఫండింగ్ చేస్తే జరుగుద్ది. పార్టీలన్నీ ఫండింగ్ అంటే ఎవరు వింటారండి, ఎవరు వింటారు? అన్ని డిజిటల్ గానే ఖర్చు పెట్టాలంటే ఒక సెంట్రల్ పూల్ ఉండాలి. సెంట్రల్ పూల్ ఉండి ఖర్చు పెడితే, ఇప్పుడు అభ్యర్థులు ఖర్చు పెట్టడం కదా, ఇక్కడ పార్టీ ఖర్చు పెట్టడం కాదు కదా. అభ్యర్థి విడివిడిగా ఏ అభ్యర్థికి అభ్యర్థి ఖర్చు పెట్టుకుంటారు. కొంత వాళ్ళు సొంతంగా అవచ్చు, కొంత పార్టీ ఇవ్వచ్చు. అభ్యర్థులు ఖర్చు పెట్టేదాన్ని, లోకల్ గా ఖర్చు పెట్టేదాన్ని, డీసెంట్రలైజ్ అయిపోయింది ఖర్చుని ఎలా ఆపుతారు మీరు?
అలా కాకుండా మీరు పార్టీయే ఖర్చు పెట్టడం, అది అసలు ఆ పద్ధతి రాదు. పార్టీ ఖర్చు పెట్టడం రాదు, ప్రభుత్వం ఖర్చు పెట్టే పద్ధతి తేవచ్చు. ప్రభుత్వమే ఎన్నికల్లో ఖర్చులు, ప్రభుత్వం ఫండింగ్, మొత్తం ఎన్నికల ఫండింగ్, ఈసీలో కానీ ఎవరైనా కానీ అదో పద్ధతి. అంతేగాని ఇప్పుడు పార్టీల ఫండింగ్ అని విడిగా ఇవ్వదు. పార్టీలు ఏం చేస్తున్నాయి, డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టగలరని ఇస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఖర్చు పెడతారు. దాన్ని ఎట్లా ఆపుతారు మీరు? ఊరికే ఏంటంటే చంద్రబాబు గారు ఇప్పటి నుంచే కొంచెం భయం పట్టుకున్న పరిస్థితి దీనిలోనే కనపడుతుంది మీకు. లేకపోతే ఇన్ని మాటలు ఎందుకు దాని గురించి, ఇప్పుడే ఎందుకు? అదొక అందులోనూ చాలా మందికి దాని గురించి అవగాహన ఉండకపోవచ్చు. దాని గురించి చాలా మంది చాలా వరకు అందరికి అవగాహన అయ్యేటువంటి విషయం అయితే కాదు. డిజిటల్ కరెన్సీ యూపీఐ గురించి స్టార్టింగ్ లో ఎంత అయితే కన్ఫ్యూజ్ అయ్యారో దీని గురించి కూడా అంతే కన్ఫ్యూజన్ అనేది ప్రజల్లో ఉంటుంది. కానీ ఇంత పెద్ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఎలక్షన్స్ ముందు తీసుకురావడం అనేది ఇప్పుడు టాపిక్. నేను వస్తాను మీ దగ్గరికి పాపారావు గారు. కిషోర్ తుపాటి గారి దగ్గరికి వస్తాను. సో సెంట్రలైజ్డ్గా మనం ఒకసారి ఆలోచిస్తే తుపాటి గారు, కిషోర్ గారు, ఈ డిజిటల్ కరెన్సీ అనేది అమలు సాధ్యం అవుద్దా విత్ ఇన్ షార్ట్ టైం, ఈ టైంలో? అండ్ ఒకవేళ అది అమలైతే కలిగేటువంటి లాభాలు ఏమని అనుకుంటున్నారు? ఇప్పుడు కాకపోతే రేపు వచ్చే ఎలక్షన్స్కైనా 2029 ఇది సాధ్యం అవుతుందా డిజిటల్ కరెన్సీ మొత్తం? నమస్తే సునీల్ గారు, ప్యానలిస్ట్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ప్రైమ్ టైమ్స్ ప్రేక్షకులు నా హృదయపూర్వక నమస్కారాలు. సునీల్ గారు, ఇవన్నీ ఇప్పుడే ఈరోజు మాట్లాడితే యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అని తీసుకొని వచ్చారు, దాన్నే పెద్ద మెసేజ్ పెట్టారు. ఎలక్టోరల్ బాండ్స్ గురించే పెద్ద చర్చ జరుగుతుంది. ఎలక్టోరల్ బాండ్స్ లేకుండా ఇంతకుముందు పొలిటికల్ పార్టీస్ డొనేషన్ రాకుండా ఉన్నాయి కదా, అంత బ్లాక్ తీసుకునేవాళ్ళు కదా. ఈ రోజు వైట్ చేద్దామని ఏదో ఒకటి రిఫార్మ్స్ తీసుకొని వస్తే దాని జోలికి కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు డిస్కషన్స్ ఇవన్నీ ఎట్లయిందంటే ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించాలి. ఎక్కడ కుదురుతుంది చెప్పండి? ట్రాన్స్పరెన్సీ బిల్డ్ అయ్యి ఖర్చులు తగ్గిపోతే దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఎక్కడైనా కూడా. అలా లేదు కదా. ఇప్పుడు మిగతా పెద్దలు కూడా చెప్పినట్టు అన్ని రకాలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందరూ చెప్పాలి, మేము ఈసారి ఎవరికి డబ్బులు పంచమని, ఒక పబ్లిక్ ఓత్ తీసుకోమని అన్ని పొలిటికల్ పార్టీస్. ఓత్స్ ఎవరైనా ఇస్తారు సార్, ఓట్స్ ఎవరు నమ్ముతున్నారు సార్ ఈ రోజుల్లో? గ్రౌండ్ రియాలిటీ చెప్పాలి. ఓట్స్ ఎవరైనా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు మన యొక్క ధన ప్రవాహము, మన టాపిక్ అదే కదా, ధన ప్రవాహాన్ని ఎట్లా ఆపాలనేటప్పుడు పొలిటికల్ పార్టీస్ కానీ వీళ్ళు కానీ దే షుడ్ వర్క్ ఆన్ దట్ కదా. వాళ్ళ యొక్క నిజాయితీ చిత్తశుద్ధితో అందరూ కూడా మొదలు పెడితే ప్రజలు కూడా మేము తీసుకోము అనేది ఎక్కడన్నా ఒక పాయింట్ లో మాట్లాడుకొని, ఇప్పుడు ప్రజలు కూడా డిప్లొమాటిక్ గా నేర్చుకున్నారు. ఇప్పుడు మా ఊరికి ఇంత కావాలా, మా అపార్ట్మెంట్ కి ఇంత కావాలా అనే పద్ధతిలో తీసుకొని వస్తున్నారు. సో మా అపార్ట్మెంట్ కి ఒక ఫంక్షన్ హాల్ కట్టించేయండి అంటాడు. ఇండైరెక్ట్ డబ్బు అడగకుండా. అపార్ట్మెంట్ లో ఉంది, స్టేక్ హోల్డర్స్ ఎవరు ఉంటారు? 20 ఫ్లాట్లు, 40 ఫ్లాట్లు, 60 ఫ్లాట్లు ఉంటాయి. అందరికి కూడా బెనిఫిట్ వచ్చినట్టే కదా. ఒక ఫ్రీ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ కట్టించేయండి. ఇది చాలా హ్యాపెండ్ ఇన్ కర్ణాటక, డిఫరెంట్ ప్లేసెస్ లో అందరూ కూడా చాలా తెలివిగా. ఇంకొకటి కిషోర్ గారు, అందులోనూ రిచెస్ట్ పాలిటిక్స్ ఇక్కడే జరుగుతాయి, ఆంధ్ర తెలంగాణ. ఇది చాలా దేశవ్యాప్తంగా పేరు. ఇప్పుడు 5 లక్షలతో త్రిపురలో ఎమ్మెల్యే అయిపోతారు తెలుసా? 5 లక్షలు. రైట్. మన దగ్గర 5 లక్షలకు సర్పంచ్ కూడా కాదు. దాట్స్ వాట్. 10 లక్షలు మినిమం అండి సర్పంచ్ కూడా ఖర్చు అవుతుందంట. 10 లక్షలు కాదండి, ₹1,00,00,000 సర్పంచ్ ఇవి ఉన్నాయి, ₹1,00,00,000 పంచాయతీలు ఉన్నాయి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ లో చెప్తున్నాను. రైట్. ₹1,00,00,000 అనేవి కూడా ఉన్నాయి. సో ఇది పంచాయత్ సర్పంచ్ కూడా వాళ్ళు కొంతమంది ఆప్షన్ వేసుకుంటారు తెలుసా మీకు? మాకు సర్పంచ్ మాకు ఇవ్వండి, మేము ₹1,00,00,000 ఇస్తాం, సర్పంచ్ మాకు ఇస్తాం 1.5 crore. ఈ టైప్ లో పోతున్నాయి. దాని అర్థం ఏమి? ఆ ₹1,00,00,000 ల్యాండ్ సంపాదిస్తాడు అతను సర్పంచ్, తర్వాత కొట్టేయాల్సిందే కదా. ప్రాబ్లం అది కదా, ప్రజలు కూడా గమనించాలి. మనం తీసుకుంటాం 4,000, 500, 1000, 2,000 తీసుకుంటున్నారు. 2,000 అనుకుంటాం. ఇంతకుముందు ₹2,000 నోటు ఉన్నాయి కాబట్టి 2,000 మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఇప్పుడు 2,000 నోటు కూడా తీసేశారు. అవును, 2,000 నోట్లు కూడా తీసేశారు. ఇప్పుడు కనీసం మరి 2,000 ఆగుతుందా, ఇంకా పెరుగుతుందా, 5,000 పోతుందా తెలియడం లేదు. సో ఆ పాయింట్ లో ప్రజలు కూడా ఆలోచించుకొని చేస్తే ధన ప్రవాహం తగ్గి అట్లీస్ట్ సమ్ చేంజ్ అయితే వచ్చిందని అనుకుంటున్నాను కిషోర్ గారు. అయితే అది అంతవరకు ఇంపాక్టబుల్ చేంజ్ అయితే ఇంకా రాలేదు. మీరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు సొంత లాభం కోసమే కరెక్ట్గా టైంకి దొరికారు వీళ్ళు. తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఎట్లాగో దొరకరని ముందే మీరు అన్నట్లుగా బేరసారాలు ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. చదువుకుంటున్న వాళ్ళు కూడా అట్లానే బిహేవ్ చేస్తున్నారు. కృష్ణాంజలి గారు కొంచెం లేట్ గా జాయిన్ అయ్యారు, స్వాగతం. జస్టిఫై చేసుకుంటారు. కమింగ్ టు
ఓకే 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 వెల్కమ్ టు యూ బండారు గారు నమస్తే, స్వాగతం. రామ్మోహన్ గారు, ముఖ్యంగా ఈ విషయంలో మిమ్మల్ని స్ట్రైట్గా ఒక పాయింట్ అయితే అడుగుదాం అనుకుంటున్నా. ఈ డబ్బు మద్యం ప్రవాహం అరికట్టడం అసలు ఈ ఎలక్షన్స్కి సాధ్యం కాకపోయినా వచ్చే ఎలక్షన్స్కైనా అసలు ఈ అరికట్టడం అనేది సాధ్యం అవుతుందా ఫ్రీ అండ్ ఫెయిర్గా నిర్వహించడం? అంటే ఇప్పుడు పాపారావు గారు మాట్లాడుతూ ఢిల్లీ పార్టీ తీసుకొచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మెన్షన్ చేశారు. అసలు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరగదు కదా, కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళే పెద్ద పెద్ద స్కాముల్లో ఇరుక్కుని జైల్లో ఉన్నారు. నిజాలు పక్కన పెడితే, అంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నా, బిగినింగ్లో ఎలా ఉన్నా, పాలిటిక్స్లోకి వచ్చాక అది మెయింటైన్ చేయడం సాధ్యం కాదనేటువంటి ఒక మెసేజ్ అయితే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజానికి పోర్ట్రేట్ చేస్తున్నటువంటి విషయం అయితే వస్తుందన్న చర్చ అయితే నడుస్తోంది. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బీ, కమింగ్ టు ద టాపిక్, స్టిక్ ఆన్ టు ద టాపిక్ అయితే కనుక మనం ఈ విషయంలో పర్టికులర్గా ఇది సాధ్యపడుతుందా? ఇఫ్ ఇన్ కేస్ డిజిటల్ కరెన్సీ కనుక తీసుకొస్తే సాధ్యం అవుద్దా? ఎలా? ఖచ్చితంగా సునీల్ గారు, మీకు మన ప్యానల్ మిత్రులకు నమస్కారం. ఇది మంచి చర్చ. అదేంటంటే 100 ప్యానలిస్టులు ఇచ్చారు, మన ఇచ్చారు కనుక మంచి చర్చ. ఇందులో పార్టీల పక్షపాతం ఉండదు కదా, ఉండకూడదనే మా ఉద్దేశం. మంచి చర్చ, మీకు అభినందన. థ్యాంక్ యూ. మొదటిది, నేను 99 నుంచి ఎన్నికల నిఘా వేదిక తరఫున దాదాపు 6 ఎన్నికల్లో పనిచేస్తున్నాను. మనీ అండ్ లిక్కర్ పవర్ గురించి మేము ఎన్నికల నిఘా వేదిక రాష్ట్రాలు తిరుగుతాం, అక్కడక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటుంటాం. అంతకుముందు కూడా నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా 4 ముఖ్యంగా పనిచేశాను కనుక బూత్ స్థాయి నుంచి పై దాకా లెక్కింపులో ఏం జరుగుతుందో తెలుసు. కనుక పరిష్కారాల వైపు, సమస్య వర్ణన ఎవరేం చేస్తాం, సమస్య పరిష్కారాలు అడిగారు. ఇంతకుముందు ముగ్గురిని అడిగారు మీరు డిజిటల్ మనీ అని. నిజంగా చెప్పాలంటే అసలు మనీ పంచడం కంటే డిజిటల్ మనీ పంచడం చాలా ఈజీ అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు అమాయకంగా మాట్లాడారు, కానీ ఇవాళ 4 రోడ్లు ఉంటే 4-8,000 రూపాయలు వాళ్ళకు మనకు ఫోన్ పే చేయొచ్చు కదా. ఈజీ, మనీ పంచడం చాలా కష్టం. యూపీఐ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ డిజిటల్ కరెన్సీ అండి. యూపీఐకి డిజిటల్ కరెన్సీకి డిఫరెన్స్ ఉంది. బిట్ కాయిన్ టైప్ లో ఇది. బిట్ కాయిన్ వేరు. డిజిటల్ కరెన్సీ అంటే మనం అనుకునేది ఏంటి, ట్రాన్స్ఫర్ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఏదైనా డబ్బు వాళ్ళ ఓటర్ చేరితే సరిపోద్ది కదా. మొక్కజొన్న కంకులు అమ్ముకునే వాడికి మనం చిన్న కిరాణా షాప్ కు, మన పాన్ షాప్ కు కూడా మన డిజిటల్ కరెన్సీని మనం చేస్తున్నాం కదా. డిజిటల్ పేమెంట్ బిట్ కాయిన్ వేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ చిన్న వ్యాపారస్తులు నడుపుతున్నారు కనుక ఓటర్లకు డబ్బు పంచడానికి ఇది మంచి రాచమార్గం, దాన్ని ఆహ్వానిస్తున్నాడు ఈయన. సమస్య ఏంటంటే డబ్బులు హవాలా మనీ చూస్తున్నాం, లక్షల కోట్ల రూపాయలు పట్టుకుంటున్నారు కదా, ఇవన్నీ చేరడం కష్టం అవుద్ది కదా. ఇది ఇంకా ఈజీ. అందుకనే ఏదైతే యూపీఐ వచ్చిన తర్వాత వీటిని పంచడం ఈజీ అయింది. డిజిటల్ కరెన్సీ లంచగొండితనానికి, ముఖ్యంగా మనీ అండ్ లిక్కర్ ప్రభావానికి ఎక్కువ గురవుతున్నాయి. ఇది అవుతుంది. నేను ఒక మాట చెప్తాను. 1999 లో 50,000 రూపాయలు ఒక అసెంబ్లీకి, 150,000 రూపాయలు పార్లమెంట్ కు మన పరిమితి ఉండే. ఇవాళ ఎంత, 40 లక్షలేమో, 45 చేస్తారట ఈ ఎన్నికల్లో. 40 లక్షలు అసెంబ్లీకి, 70 లక్షలు మనకు, 90 లక్షలు మనకు పార్లమెంట్ కు ఉన్నది. నిజంగా చెప్పాలంటే 50 లక్షలు కానీ 40 లక్షలు కానీ సరిగ్గా ఖర్చు పెడితే, నేను గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినవాడిని 2009లో. నేను 5 లక్షల రూపాయలు, అప్పుడు చాలా తక్కువ, 25 లక్షలే ఉండే. నేను 5 లక్షల రూపాయలతో ప్రచారం బ్రహ్మాండంగా చేసిన. సమస్య అక్కడ లేదు. ఎక్కడ డబ్బు ఖర్చు అవుతుంది అంటే మనీ అండ్ లిక్కర్ పవర్ అనేది ఓటర్లకు డబ్బులు వంచేది, ఓటర్లను సాదేది. ఇప్పుడు 80 రోజుల షెడ్యూల్ ప్రకటించినాక లాస్ట్ రిజల్ట్స్ వరకు 80 రోజులు ఉందండి. ఇవాళ అభ్యర్థులు నాతో ఏం చెప్తున్నారు చాలా మంది అంటే, సరే ఎట్లా నడిపేయాలి ఎన్నికలు అంటున్నారు. మన ఉమ్మడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 60 రోజుల టైం, 13 మే ఎలక్షన్ జరగాల్సింది. ఇప్పటి నుంచే మొదలైంది ఎన్నికల ఖర్చు అభ్యర్థులందరికీ కూడా. ఆల్రెడీ తాంబూలాలు ఇచ్చేసిన తనుక చావండి అని అందరూ ప్రకటిస్తున్నారు. ఇందులో ఏమవుతుంది, వీళ్ళందరినీ కూడా సాగడం కష్టం. గతంలో ఒక కార్యకర్త అంటే ఆ పార్టీ కట్టుబడి ఉండేవాడు, నేను చూశాను. ఇవాళ పార్టీ కార్యకర్తలనే కొనుక్కోవాలి, వాళ్ళ తప్పుగా వచ్చిన దానికి వచ్చిందే కట్నం. వీళ్ళు దొంగలు, వీళ్ళందరూ పార్టీలు మారుతున్నారు. ఇవాళ ఓ పార్టీ రేపో పార్టీ ఉంటున్నారు. నష్టం ఏమింది, ఓటర్ల తప్పు కాదు. ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారంటే నేను చెప్పిన సామెత చచ్చిన దానికి వచ్చిందే కట్నం అని తీసుకుంటున్నారు. ఇవాళ తప్ప ఎప్పుడు ఇవ్వరని తీసుకుంటున్నారు. కానీ సమస్య ఏంటంటే ఈ లంచాలు 2 ఉన్నాయి. ఒకటేమో అభ్యర్థి పెట్టుకునే ఖర్చు, రెండోది పార్టీ పెట్టుకునే ఖర్చు, మూడోది ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రభుత్వాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అనుచిత ఉచితాలు ఇవ్వడం. ఈ మూడోది ఉంది, చాలా పెద్దది. గతంలో తమిళనాడు ఎంజి రామచంద్రన్ గారు ఉన్నప్పుడు ₹2 కిలో బియ్యం అంటే చాలా అందరూ ఆహ్వానించడం. ఎన్టీ రామారావు గారు ఇక్కడ చేసినప్పుడు కూడా 5.5 రూపాయలు ఉండే బియ్యం ₹2 ఇస్తే ఉన్నది. ఇలా ₹50 బియ్యాన్ని రూపాయికి ₹2 ఇస్తున్నారంటే అర్థం ఏమిటి? బియ్యం ఒకటే కాదు, మీరు చూడండి ఇవాళ అనుచిత ఉచితాలలో ఆంధ్రప్రదేశ్ లో చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారు వరుసగా
కర్ణాటక తెలంగాణ మించి ప్రకటిస్తున్నారు కదా. ఏమైతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇవాళ మనకు నవరత్నాల పేరు మీద వైసీపీ చేసిన ఇవాళ ఇప్పుడు ఈ పేరు మీద పార్టీల మేనిఫెస్టోలో కూడా ఈ ఉచిత బస్ ప్రయాణం అనేది ఉంటదంట. అదే అయితే ఏంటంటే డిజిటల్ మనీ అనేది వస్తే నేను చెప్పిన ఇది బిట్కాయిన్ వేరు. బిట్కాయిన్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కనుక ఇప్పుడున్న పద్ధతిలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే గతంలోని సాంప్రదాయక పద్ధతులైన డబ్బులను ఓటర్కి చేర్చడం కంటే చాలా ఈజీ మెథడ్ ఇది. అనవసరంగా అమాయకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు, కరెక్ట్ గా. రెండోది ఏంటంటే పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అభిమన్యుడు కదా మనకు మద్యం పోయిన తర్వాత బయటకు రానట్టే వీళ్ళందరూ కూడా మనకు ఈ విషవలయంలో చిక్కున్నారు. వీళ్ళందరూ అభ్యర్థులు కానీ పార్టీలు కానీ తప్పలే వాడు. ఎందుకంటే ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు. ఓటర్లు ఇంటికి వెళ్ళి అడగడం లేదు, ఓటర్ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇస్తున్నారు. మారాల్సింది 4 లక్షల మంది మనం ఆలోచన చేయాలి ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకు డిమాండ్ సప్లై ఎట్లా ఉంటది అంటే వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, సినిమాలు కదా మేము తీస్తున్నాం, మీరు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, మేము తీస్తున్నాం అన్నట్టు ఒకరినొకరు ఆరోపించుకుంటున్నారు. కానీ చేయాల్సింది ఏంటంటే ఇవాళ ఎన్నికల సంస్కరణలో భాగంగా ఈ ఎన్నికల విధానాన్ని మారిస్తే సాధ్యం. ఉదాహరణకు ఇవాళ FPTP ఉన్నది, ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో. అంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుస్తాడు, ఒక్క ఓటు తక్కువ వస్తే పోతాడు కదా. చూసాం కదా 2%, 1.5% ఓట్లతో ప్రభుత్వాలు మారినాయి. ఈ స్టేట్స్ మారాలి. ఎప్పుడు మారుతుంది? తమాషా పద్ధతి ఎన్నికలు వస్తే పార్టీకి ఓట్లు ఉంటాయి, అందులో లోపాలు నేను కాదంటలేను. కానీ ఉన్నంతలో ఈ ప్రజాస్వామ్యంలో FPTP పద్ధతి కంటే తమాషా పద్ధతి ఓట్లలో పార్టీలకు విలువ ఎరుగుతుంది, పార్టీలకు ఓట్లు వేయాల్సి వస్తుంది. పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి, ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వస్తాయి అనుకోండి. అప్పుడు అభ్యర్థి గెలుపు గురాల వరకు మన పార్టీలు ఆలోచించవు. పార్టీలు ఆలోచిస్తుంది వాళ్ళు గెలుపు గురాలు కావాలి ఎవరికైనా సరే. అంటే డబ్బు, కులబలము, డబ్బు బలము, అంగబలం, అర్థబలం ఇవన్నీ కావాల్సి వస్తుంది. దీంతో ఏంటంటే పార్టీ కనుక పోటీ చేసి పార్టీలకు దామాషా పద్ధతిలో ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి, ఇది పోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గొంగట్లో కూర్చొని వెంటకు లేకుంటున్నాం. ఈ గొంగడి మార్చకుండా సాధ్యంగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఈ ప్రలోభాలు వాళ్ళకి కొత్త కాదంటున్నాం. 1951-52లో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే, అప్పుడు జాతీయోద్యమాల నుంచి వచ్చిన పార్టీ ఉండే. కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళకు ఎట్లాంటి దిక్కుదోస్తలేదు. వాళ్ళకి అప్పుడు మన ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో అయితే PDF అని పోటీ చేశారు, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. వాళ్ళకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చెయ్యి గుర్తు వాళ్ళ గుర్తు. అప్పుడు ఈ చెయ్యి గురించి సెంటిమెంట్ లేపారు అన్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏమనంటే అది ఉప్పలం మొలిచినట్టు ఊళ్ళో ఇంట్లో కనుక కాంగ్రెస్ మొండి చేయికి ఓటు వేయకండి అని. ఇప్పుడు ఆ మొండి చేయి వీళ్ళకి వచ్చింది. కానీ ఆనాడు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంచెలు పంచారు. ఫస్ట్ టైం మొట్టమొదటి ఎన్నికల్లో పంచెలు పంచారు ఉమ్మడి 2 రాష్ట్రాల్లో కూడా. పంచితే కమ్యూనిస్ట్ పార్టీలకు ఏం తోసక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకు ఆరోపణ చేశారు. ఏమని, అయ్యా అధిష్టాన వర్గం నుంచి పంచెలు వచ్చినాయి, అంగీలు కూడా వచ్చినాయి, ఈ అంగీలు దాచిపెట్టుకున్నారు, పంచెలు పంచుతున్నారు, ప్రచారం చేయాల్సి వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నికల ఖర్చు పెరుగుతూ తడిసి మోపడై ఇవాళ వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు అవుతున్నాయి. ఇప్పుడు అభ్యర్థులు తిరుగుతూ కూడా మీకు చీరలు అందినయా అమ్మా, మీకు సారెలు అందినయా అమ్మా అని అడుగుతున్నటువంటి పరిస్థితి. అభ్యర్థులు ఇంకొక దుర్మార్గం ఏమొచ్చిందంటే వస్తాను హుజురాబాద్ మునుగోడు ఉప ఎన్నికల తర్వాత జరిగింది ఏంటంటే ప్రజలే బయటకు వచ్చి మా వాడకట్టుకు పైసలు రాలేదు అని ధర్నాలు చేసే స్థితికి వచ్చాం కదా. అందుకనే రాజీవ్ కుమార్ గారు తెలంగాణ ఎన్నికలకు ముందు హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే ఇప్పటికే దాటాల్సిన డబ్బు దాటిపోయింది, ఎవరి చేతిలో ఉండాల్సిన డబ్బు వాళ్ళకి వెళ్ళిపోయింది, మీరు ఏం చేస్తున్నారు అధికారులు మందలించారు కదా. మనకు స్పష్టంగా చీఫ్ ఎలక్షన్ కమిషనరు అధికారులను మందలించారు, మీరు ఏం చేస్తున్నారు, కళ్ళు మోసుకున్నారు అని. మునుగోడు హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి కూడా మాట్లాడండి ఆయన. ఇవాళ అచ్చంగా జరుగుతుంది ఏంటంటే డబ్బు లేకుండా పని కాదు. మనీ అండ్ లిక్కర్ పవర్ మీద మేము ISBలో మొన్ననే మీటింగ్ పెట్టుకున్నాం పెద్ద ఎత్తున. దానిలో హైదరాబాద్ దేశమంతా మేధావులను పిలిపించి దానిలో మేము తేల్చింది ఏంటంటే ఈ రెండు పోవాలంటే ఎన్నికల విధానంలో మార్పు రాకుండా ఈ పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఎన్ని రోజులు జరిగినా గెలుపు గుర్రాలకు డబ్బులు కావాలి చేస్తారు. అందుకని దీని విధానం మార్చాలి, గొంగడి మార్చాలి. కృష్ణాంజనేయులు గారు, ఈ విషయానికి వస్తే పర్టికులర్గా ప్రవాహం అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. రామ్మోహన్ గారు చెప్పినట్లుగా ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తుంది. మాకు ఇస్తేనే మేము ఓటేస్తాం, మాకు మీరు ఇస్తేనే ఓటుకు వెళ్తాం, లేదంటే వెళ్ళాం. కొన్ని నియోజకవర్గాల్లో అయితే కొన్ని గ్రామాల్లో ఆ గ్రామ పెద్దనో లేదంటే ఆ ఇంటి పెద్ద, ఆ ఊరు పెద్దో ఆ నుంచుని పోయి ఆ మొత్తం ఓటర్లందరినీ బ్లాక్ చేసి ఈవినింగ్ లేదంటే సాయంత్రం పోలింగ్ డే రోజు రాజకీయాలు నడుపుతున్న సందర్భాలు కూడా చూసాం. మాకు ఇంత అమౌంట్ ఇస్తే కానీ, ఇంత స్టేక్ ఆఫ్ అమౌంట్ ఇస్తే కానీ మేము వచ్చి ఊరంతా ఇప్పుడు ఓటు వేయదు,
ఓట్ వేసే పరిస్థితి లేదు అని డిమాండ్ చేస్తున్నప్పుడు పరిస్థితుల రీత్యా డబ్బులు కూడా వాళ్ళ చేతులకు అందుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇటువంటి సందర్భాల్లో ఈ అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉంటారు, ఎలక్షన్ కమిషన్ నియమించినటువంటి వాళ్ళు, పోలీసులు ఉంటారు, వీడియో వీక్షణ బృందం ఉంటారు, వీడియో తీసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారనే ఒక ప్రశ్న కూడా ఒకటి ఉంటుంది. మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది డబ్బులు పంచుతున్నారని, డబ్బులు పంచారని. పైగా ప్రచారం మౌత్ పబ్లిసిటీ ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది, కానీ అధికారులకు వెళ్ళదు. అదే నియోజకవర్గంలో ఉండే అధికారుల దగ్గరికి మాత్రం ఆ విషయం వెళ్ళదు. ఎట్లా ఇది? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మీరు చెప్పిన పాయింట్ దగ్గర నుంచే నేను వస్తాను. ఏమిటి అని అంటే, ఎందుకు తెలియటం లేదు డబ్బులు పంచేది అని అంటే, ఎవరన్నారు తెలియదని? తెలుసు. ఏ ప్రాంతంలో డబ్బులు ఎవరు పంచుతున్నారు, ఏ సమయంలో పంచుతున్నారు అన్నీ తెలుసు. అధికారులకు కూడా ముందే ఓటాలు అంది. ఎవరు అధికారులు? ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి ఎవరన్నా అధికారులు ఉంటారా? వాళ్ళు ఏమైనా పైనుంచి దిగి వస్తారా? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ఉద్యోగులు, అధికారులు వాళ్లే కదా. అదే కదా. వాళ్ళందరికీ ఓటాలు ఇచ్చిన తర్వాత ఎక్కడైతే పంచుతున్నారో అటువైపు వాళ్ళు అక్కడ ఘర్షణ లేకుండా చూస్తారు. ఇక్కడే ఎప్పుడైతే డబ్బులు పంపిణీ చేస్తున్న గొడవలో కొంతమందిని పట్టుకోవడం ఎక్కడ జరుగుతుంది అని అంటే, ఎక్కడైతే బలంగా ఉండేటువంటి ఒక పార్టీ ఆ ఎన్నికల కమిషనో ఎన్నికల అధికారులు ఆర్ఓల దగ్గరకు వెళ్ళి ఇదిగో ఈ ప్రాంతంలో పంచున్నారని వాళ్ళ వ్యతిరేక వర్గం మీద సమాచారం ఇచ్చి ఆ విధంగా దాడులు చేస్తున్నట్టు సందర్భంలో తప్ప ఇంకొక సందర్భంలో దొరకదు. అవును. ఇక్కడ మనము కీలకమైనటువంటి ఉపరితలం మీద ఉండేటువంటి అంశాల మీద డిస్కస్ చేసే కన్నా కూడా అసలు దీని మూలాలు ఎక్కడున్నాయి, దీనికి పరిష్కారం ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి, డిస్కస్ చేయాలని నా ఉద్దేశం. ఇక్కడ ఏమిటి అని అంటే, మీరు ఎవరు ప్రస్తావన చేసినా మీరేమో కొంచెం సున్నితంగా ప్రస్తావన చేశారు. ప్రజలు కూడా డబ్బులు అడుగుతున్నారు, కొంతమంది డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు. ఇవన్నీ చాలా రేర్ కేసెస్ అండి. మీరు ప్రజల్ని ఎవరిని కూడా మీరు అన్నారని కాదు, కానీ ఎక్కువ మంది ప్రజలను దోషులుగా చూపిస్తున్నారు. ప్రజలు డబ్బులు ఇవ్వాలని నేర్చుకుంటున్నారు, ప్రజలు కూడా ఎడ్యుకేట్ అవుతున్నారు అని చెప్తున్నా. అదేం మంచి ఎడ్యుకేషన్ కాదు కదా. ఒకటి ఏమిటి అంటే, మీరు ఒక్కసారి గమనిస్తే ఎప్పుడైతే ఈ విధమైనటువంటి డబ్బులకు ముందు వస్తువులు ఇచ్చేటువంటి సందర్భం కానీ ఇవన్నీ కానీ ఏం చేసేవాళ్ళు అంటే, ప్రజలు వాళ్ళు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు ఇస్తేనే మాత్రమే తీసుకునేవాళ్ళు అండి. ఒకప్పుడు కనీసమైన ఆ నిజాయితీ ఉండేది. తర్వాత ఏమైంది అంటే వీళ్ళు ఎవరైతే ఒక పార్టీకి తీసుకున్న తర్వాత ఇంకొక పార్టీ వాళ్ళు వస్తే మేము డబ్బులు తీసుకో, మేము మీకు ఏమనంటే, అలాంటి వాళ్ళ మీద భౌతిక దాడులు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటి. రెండవది ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరు ఓటేస్తారో ముందే తెలిసిపోతుంది. దీనివల్ల ఆ ప్రాంతంలో వాళ్ళు ఓడిపోతే ఆ పలానా అభ్యర్థి వీళ్ళ మీద కక్ష కట్టి తర్వాత వాళ్ళ మీద కక్ష తీర్చుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రజలకి ఒక ఆప్షన్ అనేది లేక వాళ్ళకి ఎవరిచ్చినా డబ్బులు తీసుకొని వాళ్ళకి ఎవరు ఓటేయాలో వాళ్ళకు ఓట్లు ఇస్తారు. ఇది జరుగుతున్నటువంటి పరిణామం. ఇక్కడ నేనేమంటానంటే, ప్రజలు మాత్రం ఈ విధమైనటువంటి డబ్బులు కావాలని మొదటి నుంచి వాళ్ళు డిమాండ్ చేయలేదు, వాళ్ళు ఆ విధంగా అడిగింది లేదు. వాళ్ళు అది ఇస్తేనే వేస్తామన్నటువంటి రేర్ కేసెస్ ఎక్కడో ఒకటి తప్ప. రైట్. ఇచ్చినప్పుడు తీసుకున్న తర్వాత కృష్ణాంజనేయులు గారు ఇచ్చినప్పుడు తీసుకున్న తర్వాత ప్రజలు పలానా సమస్య ఉంది అని చెప్పి మళ్ళీ అదే నాయకుడి దగ్గరికి వెళ్తే, నీకు డబ్బులు ఇచ్చింది దేనికి నేను అన్న సందర్భాలు కూడా మనం చూసాం. వీడియోలతో సహా బయటకు వచ్చినాయి బయటికి. సో దాని గురించి మీరు ప్రజలకు అదే అవగాహన కల్పించండి కృష్ణాంజనేయులు గారు. దాని గురించి ఒక్క చిన్న పాయింట్ అండి, అందరూ అర్థం కావాల్సినటువంటి ఒక లాజిక్ ఏంటో చెప్పన్నా. మన ఐపీసీ ప్రకారంగా యాంటీ కరప్షన్ యాక్ట్ లో ఏముంటుంది, తీసుకోవటము అనేటువంటిది డబ్బులు ఎంత నేరమో ఇవ్వడం అంతే నేరం. మరి ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో మాట్లాడినటువంటి వీడియోలో చేసి అందరూ అని అన్నారు, అబ్బో ఆయన డబ్బులు ఇచ్చాడు కాబట్టి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు కాబట్టి గట్టిగా అడిగారు. వెంటనే అతని మీద ఈ యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి ఫస్ట్. అదే విధంగా అన్న రాంబాబు మాట్లాడారు, వైసీపీ ఎమ్మెల్యే, మేము ఉత్తినే సేవ చేయడానికి వచ్చామా, ఎలక్షన్ అంటే మేము ఇంత ఖర్చు పెట్టాం, అంత సంపాదించడానికి ఎలక్షన్స్కి వచ్చాను అని అన్న రాంబాబు కూడా మాట్లాడారు ఎమ్మెల్యే. నేనేమంటాను అంటే, డబ్బులు ఇవ్వటం అనేటువంటిది కూడా నేరం. ఇది ఎవరైతే ప్రజాప్రతినిధులు డబ్బులు ఇస్తున్నారో మొదటి నేరస్తులు, నిందితులు వాళ్ళు. అదే విధంగా రాజకీయ పార్టీలు. మీరు ఒక్క అంశాన్ని గమనించండి, మనం ఎక్కడ అసలు మూలంలో ఉండేటువంటి అంశాన్ని వదిలిపెట్టి ఉపరితలం మీద చాలా అంశాలను డిస్కస్ చేస్తాం. నేనేమంటానంటే, మొన్నటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ విషయం అనేటువంటిది బయటకు వచ్చేంత వరకు ఎవరికి తెలియదు, బయటికి రాదని వీళ్ళు అనుకున్నారు. ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకోలు కదా, ఇవన్నీ లంచాలు కదా, ఇవన్నీ ముడుపులు కదా.
ఈ రాజకీయ పార్టీలే కదా తీసుకుంటుంది. వీళ్ళందరూ తీసుకున్నటువంటి ఈ డబ్బులతోనే కదా ఇప్పుడు ప్రజల్లో కొనడానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఆగాలి? ఆ రాజకీయ పార్టీలకు వచ్చేటువంటి డబ్బులకు సంబంధించినటువంటి విషయంలో ఆగాల్సినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయాలు బయటకు వచ్చాయి. మరి ఆ రాజకీయ పార్టీలకి ఎవరైతే ఈ వ్యాపారవేత్తలు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారంటే ఆ పారిశ్రామికవేత్తలు అవినీతికి పాల్పడి వాళ్ళు ఈ రోజున రాజకీయ పార్టీలకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా రాజకీయ ఎవరైతే అధికారంలోకి వచ్చారో వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి. అసలు నేరం అనేటువంటి కాంట్రాక్ట్లు పెద్ద పెద్ద సబ్ కాంట్రాక్ట్లు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్లు కానీ, దేశంలో ఉన్న కాంట్రాక్ట్ కానీ సంపాదించుకోవాలంటే ఆ కాంట్రాక్టర్లకి, ఆ సంస్థలకి ఉన్నటువంటి మార్గం అదే కదా, తాయిలాలు ఇవ్వడం. ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున అధికారికంగా ఎలక్టోరల్ బాండ్స్ కనపడ్డే మనకు అధికారికనే, దానికి ఒక 4-5 రెట్లు ఎక్కువే ఇంకా మనకు కనపడినటువంటి అనామత్తుగా ఎన్నో విరాళాలు, ఎంతమందో లంచాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున కొనుగోలు చేస్తున్నాడు, ఓట్లు కొనుగోలు చేస్తుంది రాజకీయం మొత్తాన్ని కూడా, ప్రధానమైనటువంటి రాజకీయం. అదే విధంగా పాలిటిక్స్ కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సామాన్యులు సేవ చేసేటువంటి వాళ్ళు రాజకీయంలోకి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఈ రోజుల్లో ఎవరున్నారు సార్ సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చి నేనేదో సాధించాలనుకునేటువంటి నాయకుడు ఉన్నాడా? ఉంటే అతను నాయకుడు అవుతున్నాడా? అసలు నాయకుడిగా అవనిస్తున్నారా? రైట్, దాని గురించి చాలా విషయాలు ఒక నిమిషం రానివ్వటం లేదు. అదే క్వశ్చన్. ఈ రోజున ఈ విధమైన డబ్బు ప్రధానమైన రాజకీయం, కార్పొరేట్ రాజకీయాన్ని తీసుకొచ్చారు. రైట్. పాపారావు గారు చాలా విషయాలు బయటకు వచ్చాయి. మనం ఒకటి మాట్లాడితే ఒక విషయం, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే నలుగురిని తీసుకురావడం రీత్యా నలుగురు కూడా 4 పాయింట్ ఆఫ్ వ్యూస్ని ప్రజల ముందు పెట్టారు. ముఖ్యంగా పాపారావు గారు ఈ విషయంలో అటు ప్రజలు ఎవరిని తప్పుపట్టలేం, అందరిది సమసమానమైనటువంటి ఇందులో షేర్ ఉంటుంది ఏ విషయంలో అయినా. సో ఈ విషయంలో ఈ పర్టికులర్గా అరికట్టాలి, లేదు సమాజం బాగుపడాలి, అనుకున్నది సాధించాలి, మనకి సమస్య ఉంది అంటే ఆ సమస్య వెంటనే తీరకపోతే గల్లా పట్టుకుని ప్రశ్నించే దమ్ము, ధైర్యం ప్రజలకి రావాలి అంటే ప్రజలు చేయాల్సిన కర్తవ్యం ఏంటో మీరు చెప్పండి. బాగుంది. అయితే ఎవరిని తప్పుపట్టలేము అనేది కొంచెం నాకు కాదనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని ఎందుకు తప్పుపట్టలేము? ఎవరైతే రాజకీయాలను వ్యాపారంగా చేయడానికి వచ్చారో వాళ్ళని తప్పుపట్టాల్సిందే. మిగతా వాళ్ళంతా దీనికి విక్టిమ్స్. ఎవరైతే రాజకీయాలను వ్యాపారంగా మార్చారో, వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను వ్యాపారమయం చేసి రాజకీయాల్లో కూడా అమ్మటాలు కొరటాలు తెచ్చిన వాళ్ళు ప్రైమ్ కల్ప్రిట్స్. కాబట్టి గుడ్డు ముందా పిల్ల ముందా క్వశ్చన్ లేదు ఇక్కడ. ఖచ్చితంగా దొంగలు ఎవరో కనపడుతున్నారు. క్రోనీ క్యాపిటలిజం అనే మాట మనం కొద్దాక వింటాం. అంటే రాజకీయ నాయకులు, అధికార గణం, వ్యాపారస్తులు ముగ్గురు కొమ్మక్కై కలిసి దేశాన్ని పంచుకు తింటున్నారు. ఈ రోజు ఆ పంచుకు తినే క్రమంలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కాస్త విధిలిస్తున్నారు జనానికి మళ్ళీ. కాబట్టి ఏంటంటే గత్యంతరం లేని స్థితిలో జనాలు, వాళ్ళకి తెలుసు. అందుకే చాలా సార్లు రాజకీయ నాయకులు ఇళ్లలోంచి బయటకు వస్తున్న జనాలని, ఎవరి ఇళ్లలో అయితే ఎలక్షన్ లో పోటీ చేస్తున్న క్యాండిడేట్ ఇంట్లోంచి బయటకు వస్తా డబ్బులు తెచ్చుకుంటున్న జనాన్ని మైక్ పెట్టి అడిగితే గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ డబ్బులు నాయే, ఈ డబ్బులు నేనేమి ఇట్లా వేరే తీసుకోవాలి, నా డబ్బులే వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఆ పెద్ద మనిషి దగ్గర నా డబ్బులు అని చెబుతున్నారు. అది నిజం. జనాల డబ్బులు కాజేసి జనాలకు చిల్లర విధిస్తున్నారు. కానీ దీనిలో ప్రజల పాత్ర ఉండాలి. కానీ ప్రజల పాత్ర ఎక్కడ పోయింది అనే దగ్గర ఒక్క ముక్క చెబుతాను, దయచేసి కొంచెం ఓపిక పడితే. ప్రజలకి మామూలుగా ఏంటంటే ప్రతి సందర్భంలో చరిత్రలో మీరు చూడండి, మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు, మేధావి వర్గం కానివ్వండి, ప్రధానంగా మధ్యతరగతి ఆలోచనా పరులు అనేవాళ్ళు ప్రజలకు నాయకత్వం వహించేవాళ్ళు చరిత్ర అంతా. ఎందుకంటే చదువుకునే అవకాశం, సమస్యలను అర్థం చేసుకునే అవకాశం మధ్యతరగతి మేధావి వర్గానికి ఎప్పుడూ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే పేదవాళ్ళకి అంత చదువుకునే అవకాశం తీరిక ఉండవు, అవగాహన కూడా 5వ క్లాసో 10వ క్లాసో చదువుకునే అవకాశం వస్తుంది. ఆ చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది, ఎందుకంటే పనులు చేసుకోవాలి కదా బతకడం కోసం. కాబట్టి మధ్యతరగతి ఎక్కడైతే తీరిక ఉందో, చదువుకొని పైకి రావాలనే తాపత్రయం ఉందో, వాళ్లలోనే మేధావర్గం వచ్చే అవకాశం, వాళ్లలో కొంతమంది ఆలోచించే అవకాశం, వాళ్లలో కొంతమంది నాయకత్వం వహించే అవకాశం చరిత్రలో ఉండేది. అందుకే విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు కాలంలో విద్యార్థి ఉద్యమాలు అంటే జనరల్గా విద్యార్థులు మధ్యతరగతి ఎక్కువ మంది ఉంటారు. విద్యార్థి ఉద్యమాల నుంచే పార్టీలకు నాయకులు వచ్చేవారు. ఎప్పుడైతే విద్యార్థి ఉద్యమాలు పోయినాయో, విద్యార్థి రాజకీయాలను మీరు యూనివర్సిటీల్లో కాలేజీల్లో రాకుండా చేశారు, ఎన్నికలు లేకుండా చేశారు స్టూడెంట్ యూనియన్ బాడీలకి, విద్యార్థులు, యువజనులు మధ్యతరగతి నాయకత్వాన్ని ప్రజలకు తిరస్కరించారు. రెండోది ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వ్యక్తివాదం, కెరీర్ వాదంలో ఐటీ రంగం వచ్చిన తర్వాత, నేను ఐటీకి వ్యతిరేకం కాదు, నేను కూడా ఐటీలో పనిచేశాను, అయినా చెబుతున్నాను ఏంటంటే, ఐటీ లాంటి రంగాలు అమెరికా పోవటం ఇట్లాంటివి వచ్చిన తర్వాత
ఇక్కడ రాజకీయాలని మనకెందుకు ఇదంతా ఊరికి ఇదంతా అనే దాని మీద నేను అమెరికా వెళ్ళిపోతాను, లేకపోతే నేను డాలర్లు సంపాదించుకుంటాను, ఈ జనాలతో నాకెందుకు అనే దగ్గర వచ్చిన తర్వాత మధ్యతరగతి వర్గం పూర్తిగా జనాల నుంచి డిసోసియేట్ అయిపోయి తన సొంతం చూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత జనాలకు నాయకత్వం లేకుండా పోయినటువంటి దుస్థితి ఏర్పడింది. దీంతో ఏమైంది, జనాలు కల్లా కప్పటం తెలియని కబోది జనాలు అంటారు కదా, అంటే వాళ్ళకి కించపరచడం కాదు, అంటే వాళ్ళ పరిస్థితి ఆ దుస్థితికి నెట్లబడింది. ఆ దుస్థితిలో ఉన్న ఎవరైనా సరే అలాగే ఉంటారు. అట్లా ఆ జనాలకు నాయకత్వం లేదు. వాళ్ళు కూడా ఏంటంటే దొరికిన చోట దొరికినంత ఏదోటి బతకటం, అంచుల్లో బతకటం, కళ్ళల్లో బతకటం. మొబైల్ ఫోన్ వచ్చింది కదా, కళ్ళు ఉన్నాయి, కళ్ళల్లో బతకటం. డిష్ టీవీ వచ్చింది, IPL మ్యాచ్లు వచ్చినాయి, బెట్టింగ్లు చేసుకోవచ్చు. వీలు కాకపోతే సూసైడ్ పరిస్థితి కూడా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో నెట్టబడ్డ జనం ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలియని స్థితిలో మెజారిటీ జనం ఉన్నారు. వాళ్ళకి అసలు బాగుందా లేదా అది తెలియజేయాల్సిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావట్లేదు. మీ పాయింట్ నాకు అర్థమైంది. ఉన్న వాళ్ళేమో దానిని అసలు పట్టించుకోవట్లేదు. మొదలు పెట్టిన తర్వాత అయిపోయింది అది. అమెరికా కళ్ళగంటుంది, అమెరికా కలగనద్దు అంటలా, అమెరికా వెళ్ళమంటున్నాను, వెళ్తే వెళ్ళండి. కానీ భారతదేశంలో ఉన్న ప్రజానీకం పట్ల మీకు, ఈ దేశం మీది కదా, దీని పట్ల మీకు బాధ్యత ఉంది. పేద ప్రజానీకం ఆ సెన్సిటివిటీస్ అన్ని పోయినాయి, సామాన్య జనం పట్ల సెన్సిటివిటీస్ కాబట్టే ఈ రోజు ఏంటంటే ఉచితాలు అని చెప్పి జనాలను వెక్కిరిస్తున్నారు. ఈ మధ్యతరగతి జనాలను వెక్కిరిస్తున్నారు. ఉచితాలంటే ప్రతి ఇవ్వకూడదు, అంటే మరీ ప్రధానికి ఏది పడితే మిక్సీలు ఇస్తాను, గ్రైండర్లు ఇస్తాను వ్యవహారం ఉచితాలే. కానీ ప్రజలు బాగుపడటానికి, పైకి రావడానికి కావాల్సినటువంటి స్కూల్లో చదువుకోవడానికి కావాల్సిందో, లేకపోతే ఇంకోటో వ్యవసాయానికి కావాల్సిందో ఈ ఉచితాలు కావు. కాదండి, ఉచితాలు అనే దాని గురించి మనం ఒకసారి పర్టికులర్ గా మాట్లాడితే అది కూడా ఇప్పుడు మనం ఈ ప్రవాహంలో దాన్ని కూడా బండారు సత్యనారాయణ రామ్మోహన్ రావు గారు కూడా పాయింట్అవుట్ చేశారు ఈ ఉచితాల గురించి. పర్టికులర్ గా దాని గురించి కిషోర్ గారు మొదటి నుంచి ఉందా ఎంతో మా ఇద్దరికి దరిదాపుగా భిన్నాభిప్రాయాలు తక్కువ, ఏదో కొద్దిపాటి మనిషి తేడాలు ఉంటాయి కానీ లాట్ ఆఫ్ కామన్ అగ్రిమెంట్. రాజకీయాలు ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి కానీ చాలా కామన్ అభిప్రాయాలు ఉంటాయి. కిషోర్ గారు, ఈ విషయంలో పర్టికులర్గా ఫ్రీబీస్, మోదీ గారు ముందు నుంచి కూడా ఫ్రీబీస్కి వ్యతిరేకమే, ఫ్రీబీస్ని ఇవ్వద్దు అని చాలా ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రజలకి సేవ చేసేటువంటి విషయంలో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా ఉన్నారు, కొన్ని కోట్ల మందికి ఇయర్లీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా ఉన్నారు. ఆ విషయం ఏమైపోయింది అని అంటే దానికి ఆన్సర్ కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి బీజేపీ నుంచి. వాగ్దానాలు అందరూ చేస్తారు అనుకోండి, ఆఫ్ కోర్స్, కానీ ఈ ఫ్రీబీస్కి సంబంధించి ఇప్పుడు అవసరం ఉన్నవాడికి, లేదంటే లబ్ధి పొందాల్సిన నిజమైన లబ్ధిదారికి ఆ లబ్ధి చెందితే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఇంకోటి కాదు. కానీ ఏదో ఇప్పుడు ఓట్ల కోసమో లేదంటే ఈ సీట్ల కోసమో గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా అతనికి అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని బాహాటంగా మనం మాట్లాడుకుంటే, టీ తాగడం కోసం నల్గొండ నుంచి ఇక్కడికి వస్తున్నారండి సరదాగా కొంతమంది మహిళలు, లేదా పలానా చోటకి వెళ్ళాలని అనుకుని ఓకే మనకు ఫ్రీ బస్ ఉంది కదా అని చెప్పి బస్ ఎక్కి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరం ఉన్నా లేకపోయినా కూడా అవసరాన్ని కల్పించుకుని మరి ఈ ప్రయాణాలు చేయడాన్ని ఎంతవరకు, అంటే ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారా, ప్రభుత్వాలు గమనిస్తున్నాయా, ఎక్స్పెండిచర్ అంతా ఎంత పెరుగుతుంది, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎవరికి చెందాల్సిన ఇది ఎవరికి చెందుతుంది అనే ప్రశ్న వస్తే దానికి సమాధానం ఏంటి కిషోర్ గారు? ఒకటి సునీల్ గారు, మీరు అన్నారు ఇదే మోదీ గారు అంటే హామీలు నెరవేర్చడం లేదు, ఎట్లా అంటే నెరవేర్చకుండానే 2 సార్లు గెలిచి 3వ సారి గెలుస్తాడు అనుకుంటున్నారా పబ్లిక్ లో? మీరు నేను కామెంట్ చేసేంత గొప్పలం కాదు, కానీ ఇప్పుడు కామెంట్ అంటే రాజకీయాల్లో ఒక వ్యక్తికి ఒక స్థాయి ఉంటుందా? ప్రధానమంత్రి మోదీ గారు అంతకు ముందు మాట్లాడినటువంటి మాటలు అబద్ధాలు అయిపోతాయా? ప్రధాని అయిపోతే దీని గురించి మనం స్థాయిల గురించి మాట్లాడుకుంటే ఎవరు ఇక అపోజిషన్ ఉండదు. ఇప్పుడు అందుకే కదా బీజేపీ పార్టీకి ఆపోజిట్ గా మాట్లాడే మీడియా లేదని అందరూ బాధపడుతున్నారు. చాలా మంది మీలాంటి వాళ్ళు బాధపడకపోవచ్చు స్థాయి గురించి ఆలోచించి. ఇది జోకు, బీజేపీ పార్టీ గురించి మాట్లాడని మీడియా లేదు, ఆంధ్ర తెలంగాణ లేదండి, చాలా విషయాలు చూపించట్లేదనే విమర్శ. తెలంగాణలో బీజేపీ పార్టీకి ఎదురు చెప్పే మీడియా లేదంటే జోక్ అంటారు ఆయన. ఎక్కడన్నా ఇదే దీని మీద డిస్కస్ కూడా చేద్దాం. డెఫినెట్ గా మీరు పాయింట్ 2 కోట్ల ఉద్యోగాలు కానీ లేదంటే మిగతా విషయాల గురించి కానీ చెప్పండి. 10 లక్షల అమౌంట్ ప్రతి ఒక్కరి ఖాతాలో బీజేపీ మీదనే. ఆంధ్ర తెలంగాణలో బీజేపీ గురించే అందరూ వాళ్ళ యొక్క దీన్ని చేసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా బీజేపీని ఒక ఏమంటారు చూసారా కదా, మన పంచ్ బాక్స్, మన బాక్సింగ్ బ్యాగ్ లాగా వాడుతున్నారనే విషయం అందరికీ తెలుసు. మీరు కూడా అట్లా బిహేవ్ చేస్తున్నారు కదా.
మీరు కూడా అట్లానే బిహేవ్ చేస్తారు. బీజేపీ వాళ్ళు కూడా అట్లానే బిహేవ్ చేస్తున్నారు కదా. నేనే ఒకసారి సునీల్ గారు, మీరు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో దూరలే, మీరు కామెంట్ చేశారు, దానికి ఆన్సర్ ఇచ్చుకోవాలి. మాకు అవకాశం, మీరు మీడియా మొత్తాన్ని క్వశ్చన్ చేశారు. మీరు మొదలు పెట్టారు, ఏమని చెప్పారు? బీజేపీ చేయడం లేదని మీరు ఒక జనరల్ స్టేట్మెంట్ ఇచ్చారు, విచ్ ఇస్ రాంగ్. నేను వచ్చేసి ఏమంటున్నానంటే 2 సార్లు మోదీ గారు గెలిచారు, 3వ సారి గెలుస్తానంటున్నారు. మీరు ఎట్లా చెప్పినారంటే ఏమి అని చెప్పాలి, ఏం చేయలేదు, అయినా బీజేపీ ఓటేస్తున్నారు. ఫ్రీ బీస్ విషయంలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి, వాళ్ళ ఎలక్షన్స్ ముందు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కి కంపారిజన్ చేసి నేను మాట్లాడినా. మీరు దాన్ని ఏమన్నారు? లేదండి, మోడీని అడిగేటువంటి స్థాయి మీది నాది కాదన్నారు. అందుకే అక్కడ కదా కన్వర్సేషన్ అనేది రేజ్ అయింది. లెట్ us not interpret in a wrong way. వాళ్ళ స్టేట్మెంట్లు ఏమి లేదు, మేనిఫెస్టోలు ఇస్తారు, ఎవరు స్టేట్మెంట్ కాదు ఇచ్చేది. ఎలక్షన్స్ ముందు ఏమి ఇచ్చారంటే ఉపాధి కల్పిస్తామని ఎందుకంటే ఏం మాట్లాడమాకండి, ఓన్లీ మేనిఫెస్టో మాత్రం వినండి. లెట్ us have the patience to hear. మీరు చెప్పినప్పుడు అంతా విన్నా, వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ we are killing our time. కొంచెం పాయింట్ కి రండి. పాయింట్ కి I'm not killing time. You are in between intervening, that's why it is happening. So వాళ్ళందరూ 15 నిమిషాలు మాట్లాడటం గమ్మున ఉంటారు మీరు. You are a spectator when everything is going according to. It's not like that, na. Let us have. నేనేమంటున్నానంటే ఆ పాయింట్ అన్నారు, ప్రజల కోర్టుకు వెళ్తానే ఉన్నారు, రెగ్యులర్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి, అంతకుముందు ఛత్తీస్గఢ్ గెలిచింది, రాజస్థాన్ గెలిచింది, అన్ని ప్రజలు ఓటేస్తున్నారు. ప్రజలు ఓటేసినంత మాత్రాన రాజకీయ పార్టీ ప్రబుద్ధమైనటువంటి పార్టీ కాదు, రాజకీయ నాయకులందరూ కూడా ప్రబుద్ధులు కాదు. ఓట్లేసిన రాజకీయ నాయకులందరూ, పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉంటున్నారు. రేపొద్దున ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. కమ్ టు దిస్. నో సార్, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ప్లీజ్ దయచేసి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. ఎలక్షన్స్ లో ఖర్చు గురించి చెప్పండి మీరు. వాళ్ళ గురించి మనం చర్చించకూడదు. నో, ఎలక్షన్స్ గురించి మాట్లాడండి మీరు. ఎలక్షన్ ఖర్చు గురించి మాట్లాడండి. మీరు అటువంటి మీరు మేనిఫెస్టో గురించి పోకూడదు. మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు చెప్పాలి. మేము ఇప్పుడు కనీసం జరిగిన తెలియకుండా అన్ని దాచేయాలి అంటే ఎట్లా కుదురుద్ది? యూ టోల్డ్ స్పెసిఫికల్లీ బీజేపీ దగ్గర. సో మీరు ఇప్పుడు అనలిస్టా, బీజేపీ కార్యకర్త చెప్పండి. నేను కాదు, ఏదైనా నేను చెప్పేది మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీరేమన్నా జర్నలైజ్ గా తీసుకోండి సార్, జర్నలైజ్ గా తీసుకోండి. కాదు, మీరు యాంకర్ బీజేపీ వ్యతిరేక కాదు కదా. No. I'm a neutral person. I'm asking everything. మీరు ఖండిస్తున్న విషయాల్లో వాస్తవం లేదనేది కూడా మీకు తెలుసు. ఓకే, కమింగ్ టు పాపారావు గారు. నో. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు మీ దగ్గరికి వస్తాను. నేను బండారు దగ్గరికి వెళ్తాను. బండారు గారు. ఓకే కిషోర్ గారు, ఐ గాట్ యూ. బండారు గారు. You are the hero for your show. You can decide according to your agenda. మరి అంత అర్నబ్ గోస్వామి అంత హీరో ఆఫ్ ద షో అని నేను చెప్పుకోలే కానీ, అంత ప్రైజ్ కూడా నాకు అవసరం లేదు. అంత ప్రైజింగ్ కూడా నాకు అవసరం లేదు సార్. అంత ప్రైజింగ్ కూడా నాకు అవసరం లేదు. బండారు గారు. yes. బండారు గారు. వస్తాను పాపారావు గారు, ఒక్క నిమిషం వస్తాను పాపారావు. ప్లీజ్ చెప్పండి. నాకు కూడా రాజకీయాలు ఉన్నాయి. అంటే రాజకీయాలు అంటే నేను ఏ పార్టీలో లేను. లెఫ్ట్ భావాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి భావాలు ఉంటాయి సార్. కాదు ఉంటాం వేరు. కమ్యూనిస్ట్ పార్టీని తిట్టారనుకోండి, ఇక్కడ ఎవరన్నా దానిలో నిజం ఉంటే మనం ఒప్పుకోవాలి. ఎనలిస్ట్ గా కూర్చున్న తర్వాత ప్రధాన్ని మనం సమర్థించడం కాదు. కమ్యూనిస్ట్ పార్టీని తిట్టినా గానీ మనం అవసరమైతే మనం కూడా విమర్శించాలి. ఎనలిస్ట్ గా కూర్చున్న తర్వాత ఓ పార్టీ తరఫున మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పులు అన్ని మాట్లాడుకోవాలి, ఎవరి గురించి అయితే. రైట్. ఎస్ బండారు గారు. కాకపోతే ఏంటంటే మనకు జరుగుతున్న క్రమం మాట్లాడుకుంటుంటే ఎనలిస్టులుగా మనం రెండు అంటే అంశాల వారి మద్దతు, అంశాల వారి వ్యతిరేకత. నేను ఎవరికి ఓటేస్తాను నా ఇష్టం. చెప్పేటప్పుడు భావ ప్రకటన చేసేటప్పుడు ఏ పార్టీనైనా విమర్శించే హక్కు మనకుంది, తెగిడే హక్కు ఉంది, పొగిడే హక్కు ఉంది. రెండు ఉన్నాయి, మంచి ఉంది, చెడ్డు ఉంది. ఇది దాన్ని పక్కన పెడదాం. ఈశ్వర్ గారికి మధ్యన డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ నేను ఒక 2 నిమిషాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, అంశాల వారి బేరీజ్ వేసుకొని మొత్తం పార్టీల తీరంతా కూడా ఒకే తాను ముక్కలుగా ఉన్నాయి. ఇవన్నీ సమస్య లేదు, కొంచెం ఎక్కువ తక్కువ. జెండాలు వేరు, అజెండాలు అందరికి ఒకటే. గెలుపు గుర్రాగా గెలవాలి, అంతే కదా, ఇంకోటి ఏం లేదు కదా. గెలవడానికి అనేక పద్ధతులు అవలంబిస్తున్నారు. కానీ ప్రజలు ఎంత తెలివి మీరు ఏంటంటే, మేము డబ్బులు పట్టుకుంటే గతంలో హర్షించి డబ్బులు బంటి పట్టుకొని మేము పోలీస్ స్టేషన్ చెప్తే మమ్మల్ని సన్మానించిన సందర్భాలు చూశాను. కానీ అదే డబ్బులు ఇప్పుడు వాళ్ళు పట్టుకుంటే మమ్మల్ని కొడతారు ప్రజలు. ఎందుకంటే ఎందుకు పోగొడుతున్నారు మీరు? కానీ ప్రజలు తప్పు వాళ్ళది కాదు. ఆ డబ్బులకు వాళ్ళ స్థాయిని బట్టి ఆ ప్రలోభాలు లొంగుతున్నారు. ఆ 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ 5 ఏళ్ల లోపు వాళ్ళు ఇచ్చే డబ్బులు అందరికీ తీసుకున్నా. ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు మంచి పాయింట్ చేశారు. అందరి దగ్గర తీసుకుంటున్నారు, వేసేవాడికి వేస్తున్నారు. నిజంగానే డబ్బులు బాగా పంచేవాడు గెలవాలంటే అసలు పేదలు మనకు పార్టీలు మారవు. అంటే ఒక అధికారం నుంచి ఇంకో అధికార పార్టీ రాదు, ఎప్పుడు అధికార పార్టీ గెలవాలి కదా. అప్పుడు
కనుక ఆ డబ్బులు పంచేవాడు గెలుస్తాడు. డబ్బులు అనేది క్రైటీరియా అయినాయి, అంటే ఎంట్రీ ఫీజు గా మారినాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఖర్చు పెట్టినా, చాలా ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు ఓడిపోవచ్చు, తక్కువ ఖర్చు పెట్టిన వాడు కూడా గెలవచ్చు. కానీ అసలే ఖర్చు పెట్టకుండా ఎన్నికలు నడవడం లేదు, ఇది వాస్తవం. అందుకే కదా లిమిట్ అనేది ఒకటి పెట్టింది. ఇది వాస్తవం అంగీకరిద్దాం. దీన్ని ఎట్లా తక్కువ చేయొచ్చు అంటే నేను చెప్పాను, పరిష్కారం అక్కడ ఉంది, ఇక్కడ లేదు. రెండోది ఏంటంటే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కూడా పార్టీలు సన్యాసుల మఠాలు కావు కదా. పార్టీలు నడవాలంటే డబ్బులు కావాలి కదా. ఇప్పుడు వాళ్ళ 135 కోట్లు ఫీజ్ చేస్తేనే మా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడే పార్టీ ఫండ్ గురించి, పార్టీ నడవాలంటే కావాల్సిన డబ్బుల గురించి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు ఎవరైనా ఉంటే పాపం సొంత డబ్బు పెట్టుకొని ఖర్చు పెట్టి చేస్తుండొచ్చు, కానీ పార్టీలన్నీ కూడా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకోలేవు కదా. ఏ పార్టీ అయినా నడవాలంటే కొంత ఫండ్ ఉండాలి. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో కొండను దవి ఎలకని పట్టారు. ఇప్పుడు అంతకని ఏం చేసింది లేదు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా న్యాయవాదిని తప్పుపడుతున్నాను. నిజంగా గతంలో 20,000 రూపాయల కంటే ఎక్కువ ఇస్తే మీకు మన నగదుగా కాకుండా చెక్కు ద్వారా ఉండే కదా. నిజంగానే ఇప్పుడు పార్టీలు నడవాలంటే ఎక్కడి నుంచి నడవాలి, ఎవడో ఒకటి ఇవ్వాలి కదా. అంటే ఎలక్టోరల్ బాండ్లు ఉన్నంతలో లీగల్ అంటే నేను అంటున్నాను, ఉన్నంతలో లీగల్. ఎవరికి ఇస్తారు పార్టీ బాండ్స్, ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి పోతాయి. చూసాం కదా, 3వ స్థానంలో బీఆర్ఎస్ ఉన్నది, కాంగ్రెస్ 2వ స్థానం, బీజేపీ 1వ స్థానం. మీరు ఒకవేళ ఎలక్టోరల్ బాండ్లు మొత్తం రద్దు చేసినా ఎవరికి అందాలో వాళ్ళ డబ్బులు అంతాయే కావా చెప్పండి. అంటే సూట్ కేసులో డబ్బులు ఇవ్వాలన్నా, బ్యాంకు ద్వారా బాండ్ కొని ఇవ్వాలన్నా, ఇది అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏమైందంటే ప్రతిపక్షాలు తమ మరణ శాసనాన్ని తమే రాసుకున్నాయి. కనీసం కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో ఉన్నది. రేపు పొద్దున ఇవన్నీ డిక్లేర్ చేసి ఏ బాండ్ ఎవరికి వస్తుందో తెలిస్తే అధికార పార్టీకి ఎక్కువ పోతాయి, ప్రతిపక్ష పార్టీకి రూపాయి ఇవ్వడానికి ఎవరు సాహసించడు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీకే కనుక బాండ్ ఇస్తే, ఎలక్షన్ బాండ్ అమ్మితే ఏమవుతుంది, ఎలక్టోరల్ బాండ్ అమ్మితే ఏమవుతుంది అంటే రేపు ఆయనకు 10 ఇస్తే నాకు 100 ఎందుకు ఇవ్వలేదని అధికార పార్టీ డిమాండ్ చేస్తుంది కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు కూడా కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటూ ప్రతిదాన్ని మానిటరింగ్ చేస్తా ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్ అనేది ఉన్నంతలో లీగలైజ్ చేసిన బాండ్స్ అంటున్నాను. ఎవరికి ఎక్కువ పోతే ఏమిటి, మీకేమిటి సంబంధం? అదే కదా. పోతే గ్యారెంటీ బీజేపీకి ఎక్కువ పోతాయి, బీఆర్ఎస్ కి ఎక్కువ పోతాయి, టీఆర్ఎస్ కి ఎక్కువ పోతాయి, లేకపోతే కాంగ్రెస్ కి ఎక్కువ పోతాయి. కనుక రేపు అధికారంలో ఎవరుంటే వాడికి పోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో అందుకని ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఈ ఏదైతే బయట పెట్టిందో దీని ద్వారా ప్రతిపక్షాలు ఆత్మహత్య సదృశ్యమైన సమస్య అవుతుంది. రేపు వాళ్ళకి ఇంకా నష్టం అవుతుంది. బండర్ గారు వస్తాను ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు, కమింగ్ టు యూ. ఈ విషయంలో ఇప్పుడు నేను కిషోర్ గారు మీ దగ్గరికి ఒక్క పాయింట్ అంట. ఇందాక మీరు నేను అర్నబ్ గారి స్థాయి నాది కాదని అంటే మీరు ఏ వ్యక్తికైనా సరే ఆ ఇది ఉంటుంది అని చెప్పి ఒక మాట అన్నారు. సో మోదీ విషయంలో కూడా అంతే, నేను ఆ విధంగానే పాయింట్అవుట్ చేశాను అన్నారు కిషోర్ గారు. అర్నబ్ గారి స్థాయి నాది కాదంటే హీఈస్ ఎ జర్నలిస్ట్, ఐఎమ్ ఎ జర్నలిస్ట్, వీఆర్ జస్ట్ కంపేరింగ్ అవర్ సెల్ఫ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నది పొలిటికల్ పార్టీస్ని లేదా పొలిటికల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని, వాళ్ళు గతంలో మాట్లాడిన మాటల్ని, ప్రస్తుతం మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి పనుల్ని ప్రశ్నించేటువంటి పొజిషన్లో. సో దాంట్లో నేను వాళ్ళతో కంపేర్ చేసుకోలేను. నేను నా స్థాయిలో నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళతో నేను ఆబ్వియస్లీ కంపేర్ చేసుకుంటా. మోదీ గారు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మోదీ గారిని ఎట్లా ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు, ఆ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. కమింగ్ టు కృష్ణాంజనేయులు గారు, ఈ విషయంలో మీరు ఇందాడ వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ప్రజలది ఏమాత్రం కూడా తప్పు కాదు, రూట్స్లోకి వెళ్ళి మాట్లాడాలి, రూట్స్ని మనం క్లారిఫై చేసుకోవాలి అని. సో ఆ రూట్స్ నుంచి మనకు ఆ చేంజ్ రావాలంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, గిఫ్ట్ ఇస్తున్నారో దాన్ని కట్టడి చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డిజిటల్ కరెన్సీ అనేటువంటి ఒక పాయింట్ని తీసుకొచ్చారు. ప్రజలకు ఒక కొత్త వర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పొచ్చు తెలుగు రాష్ట్రాల ప్రజలకి. దాని ద్వారా రూట్స్ నుంచి ఆ మార్పు సాధ్యం అవుద్దని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ చంద్రబాబు నాయుడు డిజిటల్ కరెన్సీని కొత్తగా ఏం చెప్పలేదండి. నో ప్రజలకి నోనండి, ఆయన కొత్తగా చెప్పాడని అన్నది నేనేంటంటే ఇప్పుడు నలుగురు ఆలోచిస్తున్నారు అసలు ఈ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటనేది, రూరల్ ఏరియాస్లో వాళ్ళు చర్చిస్తున్నారు అనేది నా పాయింట్. ఆయన ఇంట్రడ్యూస్ చేశారంటే ఆయన ఏదో తీసుకొచ్చారని కాదు. కైండ్లీ ఇక్కడ డిజిటల్ కరెన్సీ అయినా ఇంకోటైనా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, డబ్బులు ప్రధానమైనటువంటి రాజకీయాలు ఉండకూడదని చెప్తూ ఈ మాట చెప్పినటువంటి, డబ్బులు ప్రధానమైనటువంటి రాజకీయాలు వద్దు అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ లో వాళ్ళ పార్టీ తరఫున 17 మంది పోటీ చేస్తుంటే మన 13 మందిని ప్రకటించాడు. వాళ్ళ అభ్యర్థులు కింద చూస్తే ఎలా ఉంటుందండి, మీరు పెంపసాని చంద్రశేఖర్ గుంటూరు సమ్మినటువంటి ఆయన బహుశా భారతదేశంలో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి రాజకీయ నాయకుల్లో రేపొద్దున ఎన్నికలకు సంబంధించినటువంటి లెక్కలు ఇస్తే మొట్టమొదటి ఆదాయం ఉన్నటువంటి వ్యక్తిగా ఉండబోతున్నారని నేను అనుకుంటాను, నాకున్నటువంటి సమాచారం. భారతదేశం ఆయన ఎవరు, తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీకి ప్రకటన కేసినేని చింతు.
అదే విధంగా ఇలాగా మీరు నేను ఒక తెలుగుదేశం పార్టీ అన్నట్టు అందరు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు డబ్బులు రాజకీయాలు చేస్తూ మాటలు మాత్రం ఈ విధమైనటువంటి చెప్పటం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇది చాలా కీలకమైన అంశం. మాటల పైకి చెప్పేసి డిజిటల్ కరెన్సీ వల్ల ఏం లాభం ఉంటుందంటే డబ్బులు ఇందాక బండారు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఫోన్ పే చేస్తారండి అని చెప్పారు. డిజిటల్ కరెన్సీ అంటే అదే కదా, అక్కడ నోట్లు కాగితాలు ఉండకుండా ఉండేటువంటి ఒకటి అంశం ఏంటంటే ఇందాక బండారు గారు ఇంకొక ప్రస్తావన చేశారు, నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఆయన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఏదో సొంత డబ్బులు పెట్టి చేస్తున్నారు. ఇవి కూడా ఎప్పుడు వరకు బాగున్నాయి అని అంటే జనానికి తెలియనంతసేపు బాగున్నాయండి. ఈ బండారు గారు మీరు పవన్ కళ్యాణ్, నేను ఆయన ఒక్కరిని టార్గెట్ చేయడం కాదు, మిమ్మల్ని కూడా నేనేమంటాంలా, ఊరికి ఒక ఇన్ఫర్మేషన్ కోసం చెప్తాను చూసేటువంటి వాళ్ళకి. మొన్న 2023 అక్టోబర్ నుంచి ఈ జనవరి వరకు జనసేన పార్టీకి 21 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపాయలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ చాలా నీతిమంతుడు అది అని చెప్తారు కదా. లేదు, వైసీపీకి ఎన్ని వచ్చినాయండి ఆ లెక్కన? వైసీపీకి ఎంత వచ్చింది అదే లెక్క చెప్పండి. వైసీపీకి అంతకంటే ఎక్కువ వచ్చినాయి, తెలుగుదేశానికి అంతకంటే ఎక్కువ, బీజేపీకి ఎక్కువ వచ్చింది. నేను ఇక్కడ ఎక్కువ తక్కువ అనే పాయింట్ కాదు, బండారు గారు ఒక ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తాను. ఇక్కడ ఒకటి ఏంటంటే లిక్కర్ కంపెనీల నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ విరాళాలు తీసుకున్నాడు, ఎలక్టోరల్ బాండ్స్. నాట్కో ఫార్మా ఇప్పుడు ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి విషయంలో పర్యావరణం వీటన్నిటి వ్యవహారాలు ఇవన్నీ చెప్తారో వాటికి అంటే మనం మాటలు చెప్పేటప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి అందుకని పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అన్న ఈ రాజకీయ పార్టీలో మాటలు మాత్రము చాలా మంచిగా చెప్తున్నారు. వాళ్ళు చేసేటువంటి పనులు మాత్రం ఈ రోజున రాజకీయ పార్టీలు చేసేటువంటి పనులు ఖచ్చితంగా ఇవి వెధవ పనులే. దాంట్లో ఎటువంటి సంగతి వెధవ పనులు అని అంటే మనమేమి దాన్ని సంచయించాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేసామంటే తప్పు అనాల్సిందే. అలాగనే రాజకీయ పార్టీలు సత్రాలు నడుపుతాయా అవన్నీ ఎవరు సత్రాలు నడపమన్నారు? మీ సేవ చేయడానికి వచ్చారు. సేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజలే విరాళాలు ఇస్తారు కదా. నువ్వు ప్రజల దగ్గర నుంచి విరాళం తీసుకున్నావు, 10 రూపాయలు 100 రూపాయలు, లేదంటే కాంట్రాక్టర్ నుంచి విరాళాలు తీసుకొని వాళ్ళ అవినీతికి నువ్వు సహకరిస్తున్నావా, క్విట్ ప్రోకోకు పాల్పడుతున్నావా? దేన్ని మనం సమర్థించాలి? అవినీతికి సహకరిస్తే అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. రెండవ అంశం ఏంటంటే ఒకటి సునీల్ గారు చాలా కీలకమైన అంశం ఈ ప్రస్తావన సింపుల్ ఒక పాయింట్ లో ముగిస్తారు. ఫ్రీబీస్ అనేటువంటి విషయాన్ని కూడా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ప్రజలకు ఏదో ఉచితంగా ఇచ్చేస్తున్నారు, ఇవి ఇచ్చేస్తున్నారు. మీరు గమనించండి, ప్రభుత్వాల యొక్క బాధ్యత వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రజలకి వాళ్ళు జీవించడానికి కావాల్సినటువంటి తిండి, బట్ట, గూడు, అదే విధంగా విద్య, వైద్యం ఇవన్నీ అందించటం అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు అందించాలండి ఉచితంగా. కానీ ఈ రోజున ఆ విధమైనటువంటి అందించేటువంటి ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వాలు తప్పుకొని వాళ్ళకు ఉచితాల పేరుతో చేస్తున్నట్టుగా, వాళ్ళ మెహర్బానీ కోసం చేస్తున్నట్టుగా మేము చేశాము, మీరు మాకు ఓట్లేయండి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి తీరుందో దాన్ని తప్పు పట్టాలి. ఈ విధంగా ప్రజలకు ఇవ్వటం అనేటువంటిది, ప్రజలు తీసుకోవటం అనేది ప్రజల హక్కు అండి. అది ప్రభుత్వం అనేటువంటిది ప్రజల ప్రభుత్వం. ప్రజలకు కావాల్సినటువంటి వాటిని ఏదైతే రాజ్యాంగబద్ధంగా కల్పించాల్సినటువంటి వాటిని అన్ని కల్పించాల్సింది. అవి ఉచితాలు కానే కావు. పాపారావు గారు హ్యాట్స్ ఆఫ్ అండి, బ్రహ్మాండంగా ఉంది. బాగా ఈ టోల్డ్ వెరీ వెల్. కృష్ణాంజనేయులు గారు చాలా బ్రహ్మాండమైనటువంటి, అది నిజంగా ప్రజల వాయిస్. అదే నిజంగా ఏంటంటే ప్రజల లోపల ఉన్నటువంటి ఆక్రోశం అది. రెండోది ఏంటంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు చర్చ వచ్చినప్పుడు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకోవడం ఇవన్నీ ఆయన మాట్లాడి వచ్చినప్పుడు నేను జస్ట్ చేయెత్తింది ఎందుకంటే ఒక్క ముక్కే. ఒకప్పుడు జనాలు వేదిక మీద ఉన్నటువంటి అభ్యర్థి పబ్లిక్ మీటింగ్ పెడితే కరెన్సీ దండలు వేసేవాళ్ళు. వాళ్ళు డబ్బులు తీసుకెళ్లి ఇచ్చి కరెన్సీ దండలు ఇచ్చి చందాలు ఇచ్చి గెలిపించుకునేవాళ్ళు. అభ్యర్థులు జనాల చందాలతో గెలిచేవాళ్ళు. అట్లాంటి స్థితి నుంచి ఈ రోజు కాంట్రాక్టుల చందాలకి వచ్చింది. అయితే నేను పార్టీ గురించి చెప్పడానికి కాదు కానీ పార్టీ గురించి చెప్పాలని కాదు. టేక్ ఇట్ లైక్ దట్. ఒక ఇది ఎలక్ట్రల్ బాండ్స్ మాకు వద్దని నిలబడింది. ఎలక్ట్రల్ బాండ్స్ కేసులో కూడా అది ఇంప్లీడ్ అయ్యి దానిలో ఆ కేసులో కూడా అది జాయిన్ అయ్యింది. అది ఒకటి ఇట్లాంటి రాజకీయాలు దానిలో ఏ తప్పులు లేవు. సిపిఎం అంతా బాగుందని చెప్తాను కానీ ఎట్లయినా రాజకీయాల్లో నమూనా అంటే ఏంటంటే ఫైట్ చేసినప్పుడు ఒక విషయం నిజాయితీగా ఉంటాం, ప్రైవేట్ గా కూడా నిజాయితీగా ఉంటాం. ఇట్లాంటి విషయాల్లో అవసరం అనేదే ఈ రోజు రాజకీయాల్లో చెప్పేది. ఈ నిజాయితీ అనే వర్డ్ కిషోర్ గారు, ఈ నిజాయితీ అనే వర్డ్ రాజకీయ పార్టీలు ఎంతవరకు ఓన్ చేసుకోగలుగుతాయి? ఈ ఎలక్షన్స్ లో అయినా ఆ పంపిణీ విధానంలో కానివ్వండి, లేదంటే ఆ మద్య పంపిణీ కానీ డబ్బు పంపిణీ కానీ అరికట్టడం అనేది సాధ్యమవుతుంది వాళ్ళు చెప్తున్నట్లుగా. 1 minute కన్క్లూడ్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక్కొక్క పార్టీ వాళ్ళ ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటది. నా ఉద్దేశము ప్రతి రాజకీయ పార్టీ మద్యం పంచుతుంది, డబ్బులు పంచుతారని నేను అనుకోను.
కాబట్టి వాళ్ళది మనకు అందరికీ కూడా తెలుసు ఇక్కడ ఎవరు పంచుతారో, ఈ యొక్క ఎస్పెషల్లీ మన సౌత్ లో ఎవరెవరు పంచుతారో జనరల్ గా తెలుసు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళలో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఈ మధ్య ఇప్పుడు ఏదో 60 minutes లోనో 20 minutes లో మొత్తం ఇస్తుంది సిబిజీ ల్యాబ్ అనేది ఏదో చెప్పారు కదా, దాన్ని పర్ఫెక్ట్ గా అందరూ కూడా వాడుకొని దీనిలో ఏదన్నా చేయగలిగేది ప్రతి ఒక్క బాధ్యత గల పౌరుడుగా ప్రతి ఒక్కరు చేసుకుంటే వాళ్ళలో మార్పు కూడా రావచ్చు. ఇప్పుడు పంచేటప్పుడు ఎవరైనా దొరికిపోయినారు అనుకోండి, ఎవ్రీథింగ్ వీడియోలో వచ్చింది, గతంలో లేదు కదా. ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఉంది, ప్రతి ఒక్క టెక్నాలజీ వచ్చేసింది, అప్డేట్ ఇమీడియట్ గా సిబిజీ ల్యాబ్ లోనే ఎక్కడో అప్లోడ్ చేస్తే వాళ్ళలో మార్పు తెచ్చేదానికి కూడా ప్రయత్నం చేయొచ్చు కదా. గతంలో బ్లాక్ టికెట్లు అమ్మేటప్పుడు ఇది అమ్మేవాళ్ళు, ఇప్పుడు దాని రోజు పోయి కెమెరా పెట్టి చూస్తా అంటే బ్లాక్ టికెట్లు ఇదైపోయాడు. అలాంటి విషయం కంప్లైంట్స్ ను బట్టి మనకుండే స్కోప్ బట్టి, ఇంత ముందు అట్లా కాదు కదా, లంచం తీసుకుంటాడు ఒక వ్యక్తి, అతను పట్టించే అవకాశం లేదు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఇది చేస్తున్నారు, స్పై కెమెరా పెట్టి. సో దెర్ ఇస్ ఆప్షన్. ఈరోజు టెక్నాలజీ వలన ఉపయోగించుకుంటే సరిపోతుంది. అదే టెక్నాలజీ వల్ల ఇప్పుడు బ్లాక్ టికెట్లు సినిమాల నుంచి ఐపీఎల్ కి మూవ్ అయినాయి. సినిమాల్లో టెక్నాలజీని వాడుకుంటే బెటర్ నా ఉద్దేశం. బండారు గారు ఒక స్టేట్మెంట్. మన ఓటుకి మనకు అందే సౌకర్యాలకి ఆ లంకే ప్రజలకు అర్థం అవుతే అప్పుడు మారుతారు. అర్థం చేసే క్రమం మనందరం చేయాల్సిన పని, మీడియా కానీ ఆ ఉద్దేశంతోనే సార్, ఆ ఉద్దేశంతోనే పర్టికులర్ గా ఈ డిబేట్ ని అందరు అనలిస్టులతో నిర్వహించడానికి కారణం కేవలం ముఖ్య ఉద్దేశం అదే. ప్రజలకి వాళ్ళకి అందుతున్నది ఏంటి, వాళ్ళకి రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి విధానం ఏంటి, వాళ్ళకి చెప్తున్నటువంటి విధానం ఏంటి, వాళ్ళకి కావాల్సిన సమస్యలు నెరవేర్చాల్సిన సమయంలో నెరవేర్చకపోవడానికి కారణాలు ఏం చెప్తున్న రాజకీయ నాయకులు అనేది ప్రజలకి తెలియచేయాలన్న ఉద్దేశంతోనే ఈ టాపిక్ని పర్టికులర్గా తీసుకొచ్చాం. డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ తీసుకున్న తర్వాత మీకే ఎదురు ప్రశ్న వస్తుంది అనేది కూడా ఒక విషయం ఆలోచించుకోండి. రేపొద్దున డిబేట్లో పాల్గొన్నందుకు అనలిస్టులందరికీ, ముఖ్యంగా కిషోర్ తుపాటి గారికి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి, పాపారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.